ఈ లంజకి పెళ్లి చేసుకున్న లంజ కొడుకు ఎవడు? దీని మొఖము ఇది బేకర్ మొండున్నట్టు ఉంటది. ఇక్కడికి వచ్చి ఆంటీ పక్కదాన్ని అయితే చేసుకుంటా. ఒరే నీ కరువు పోకుంది కావురా. కానీ నిన్న పెళ్లి చేసుకుంటాదా అది కూడా చూస్తాను. రేపు లంజ పిచ్చి ముండా నువ్వు అట్టా కాదు. నీ బతుకెట్టు ఉంటది. యూట్యూబ్ అని పేరు చెప్పుకొని 1,00,000 మంది అని చెప్తాను. యూట్యూబ్ లో 800 వ్యూలు లేవు నీ ముఖంలో మొడ్డ. అక్కడికి వచ్చి బిచ్చం అడుక్కునే లంజవి. యూట్యూబ్ లో నాకు 100 రూపాయలు కొట్టండి 200 కొట్టండి అని అడుక్కునే లంజం ముండా నువ్వు. నీ ముఖం ఎట్టు ఉంటది అసలు? నార్మల్ గా చెప్పే అసలు నీ ముఖం ఎట్టుంది అసలు? లంజే ఎట్టున్నావు చూడే. మీరే కాదురా డ్రామాలు తెంగేది, మేము కూడా మాకు కూడా డ్రామాలు తెంగేకి వస్తాదిరా. ఒక నిమిషం ఉండు కృష్ణ, ఒక నిమిషం. కాదురా, ఇద్దరే అమ్మాయిలు మిమ్మల్ని ఇంతమందిని దంగుతున్నామంటే సిగ్గు చేడురా మీకు. సిగ్గు లంజలు బ్రో, లంజలు 100 మంది కాదు బ్రో. లంజ ఒకటి చాలు 100 మంది అమ్మాయిల్ని మొడ్డగొడుపు నీకు అన్నట్టు మీరే ఎగ్జాంపుల్. అది మీకు ఇంట్లోనా మీ అమ్మ మీ నాయన రాత్రి 12 అవుతుంది. ఏ లంజే ఇప్పుడు మా చెల్లి మా ఇంట్లో కానీ ఇట్లా మాట్లాడుంటే లంజకి ఫ్యాన్ కురేసి పడదెంగుతాను. మీ ఇంట్లో మీ అమ్మ నాన్న భయం లేదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీకు చిన్నప్పటి నుంచి జుట్టు పట్టుకొని చిన్నప్పటి నుంచి లంజకి జుట్టు పట్టుకొని కొట్టేటోళ్ళు లేకెట్ట తయారైనారు ఈ లంజలు. అంతే. మంకీస్ కి మూతి ఉంటది కదా ఇట్లా, కోతికి అదేదో అదే చెప్తున్నా. కోతి ముడ్డి కాదు మూతి ఉంటది. ఐ మీన్ పక్కన వాడు కోతి ముడ్డి ఉన్నట్టు ఉంటది. వాడు ఎమ్మ మొహం కొత్త మొహం అంతా వాసి కొత్త రాలేసారు గురు. మీకు అర్థం కావట్లేదు. క్లబ్ హౌస్ అంటే ఏదేదో మీరు ఈడు పెద్ద పూగాడ వచ్చినాడు సన్యాసం చెప్తాడు ఇక్కడ మహాభారతం చెప్పి. ఈడు పెద్ద పూక్ అని క్లబ్ హౌస్ కి వచ్చి నీతులు సూతులు చెప్తాడు. వెళ్ళండి వీడి దగ్గరికి. ఆ పక్కన ఉన్న లంజ ఉంది చూడు, ఇప్పటిదాకా నీతులు చెప్పాను కదా. లంజా ఇట్రా లంజని అమ్మంది హర్షి ప్రిన్సెస్. ఇప్పుడు ఎందుకు వచ్చావే ప్యానల్ కి చిల్లర లంజా? ఇప్పటిదాకా నీతులు చెప్పావు కదా అక్కడ కూర్చుని. ఇంకొక 2 ఫోటోలు ఇస్తా పెట్టుదాన్ని. మట్టి ఫోటో ఒకటి నీ కూతుర్ని పంపించి నేను ఒక షాట్ వేస్తాను. చెప్పేసుకో. నీ కూతురు మీ అమ్మని పంపి. ఈ కృష్ణ అనేవాడు ఒక జేసీబీ డ్రైవర్. ఈ లంజా కొడుకు ఇక్కడికి వచ్చి మాట్లాడతాడు. వీడు చెరువులు గుంతలు తీసుకునే లంజా కొడుకు. వీడు ఊరు లంజా కొడుకు. పుష్ప ఎందుకు మాట్లాడతాం? మా ఇంట్లో మా తమ్ముడు తీసుకున్నాడు, బయటికి వెళ్ళి వచ్చాడు. మా తమ్ముడు తీసుకున్నాడు క్లబ్ హౌస్ కి. మా తమ్ముడు తిట్టింది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఎవరిని పైకి తీసుకోకండి బ్రో, వదిలేయండి బ్రో. కిందకి వెళ్ళిపోతారు బ్రో, చెప్తున్నాను. మధ్యలో మాట్లాడుతాను. అరే ప్రేమికుడు ఏం మాట్లాడక మరి లైన్ సైన్ అనుకోండు ఈ ప్యానల్ లో. వాడే అటు బూతులు తిట్టు, అటు బూతులే తిట్టట్లేదు. వాడు చదువుతున్నాడు రా 7x. ఆడు హయాతి ఆగయాతియా పెట్టింది నాది కాబట్టి. దీని మొహం ఎంత చిరాగ్గా ఉంటదంటే, దీని యూట్యూబ్ గోదావరి గర్ల్ వైటీ అని ఉంటది. ఒక్కసారి ఆగండి, దీన్ని రీల్ పెడతా ఒకటి. దీని మొహం ఒక్కసారి చూడండి మీరే. ఇది ఇక్కడికి వచ్చి ఎన్ని ఏతులు దింగుతుంది. అది ఎవరితోనో పడుకుంటే దీనికి 100K అకౌంట్ ఇచ్చి దింగాడు. అరే ఆకాశం ఉన్నావా? వాడిని కొట్టినప్పుడు నేను కాల్ చేసి పోయి వాడికి ఫ్రూట్స్ అవి తీసిరా అని చెప్పినానా లేదా లక్కీకి? చెప్పి నేను డబ్బులు వేసినానా లేదా? నా గురుకులు వెళ్ళురా ఫస్ట్ వాడిని చూడరా జాగ్రత్తగా, పాపం కొట్టేసినారని చెప్పినానా లేదా? వాడు నువ్వు ఫోన్ మాట్లాడినామా లేదా? అవునా? ಸ್ವಲ್ಪ ತಿಂತೀನಿ ಹೋಗೋ, ತಿಂತಾ ಇರೋ ಬರ್ತೀನೋ ನಿಮಿಷ. పైన ఒక లింక్ పెడుతున్నా చూడండి.
ఇదంట చాట్ జీపీటీ కంట నాకు రాధ లెక్క రెడీ చేసి ఇవ్వంటే ఇది రాధ వచ్చిందట. ఇలాగ చూడండి, ఇది పైన ఒక లింక్ పెట్టిన యూట్యూబ్ లో. లేదా ఇది దీనికి అమ్మంది ఇంకా దీని మొహము, ఇది రాధ అంట. రాధ చెప్పుతో కొట్టేవాడు లేక ఇట్ట తయారైన ముండలు. ఇక్కడ మొత్తం మాట్లాడేది అక్కడ వినిపిస్తున్నాడు. అలా ఏం చెప్పాలా? నిన్ను తరిమి పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు వాడితో ఉన్నది ఆ రూమ్ లో ఉండి తాగేసి తినేసి వచ్చినావా లేదా? పైన ఉన్నది ఒక్కసారి అందరూ ఓపెన్ చేసి చూడండి. ఆ యూట్యూబ్ లింక్ లో ఇది ఉంది చూడండి. నా డీపీలు ఉన్న లంజ బ్యాడీ దాన్ని మొగం ఎట్టుంది అదంట. చాట్ జీపీటీకి ప్రాంప్ట్ అడిగిందంట. ఈ అమ్మంది ఇంకా ఏ వచ్చింది ఈ లంజలకి ఎక్కువ యూజ్ అవుతుంది. దేశంకి ఏమో కానీ ఈ కర్రీ మొక్క ముండలకి ఫోటోలు ఎడిట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. దీని అమ్మంది ఇంకా దీని ముఖంలో మొడ్డ ఎట్టున్నదిరా నాయన. చీ, ఇదేమో ఇక్కడికి వచ్చి నేను పెద్ద పతివ్రతని, నేనేమో పెద్ద పూకుని అని చెప్తుంటే ఇక్కడ వచ్చి రిప్పుకులు చదువు లేని లంజగొడుకులు ఉంటారు చూడు, ఈ డిగ్రీ లేని లంజగొడుకులు. వాళ్ళ దాని కింద కూర్చొని అవును బేబీ, అవును బంగారు అంటే ఇది పెద్ద పూకు అన్నట్టు ఫీల్ అవుతుంది. చెప్పుతో కొట్టేవాడు లేక. లంజల్లరా మీకు రాత్రి 12 అవుతుంది ఇంట్లోనా? మీ అమ్మ మీ నాయన చచ్చిపోయినారా లేకపోతే నార్మల్గా? ఈ లంజలు ఏం చేస్తున్నాయి బ్రో? మీరే యాక్సెప్ట్ చేయండి, కింద వాళ్ళు యాక్సెప్ట్ చేయండి, చేయకపోండి. మీ ఇంట్లో ఒక ఆడపిల్ల 20 దాటి ఒక 25 ఏజ్, ఒక 30 ఏజ్ మధ్యలో రాత్రంతా ఒకరిని పట్టుకొని క్లబ్ హౌస్ లో కూర్చొని నాన్న బంగారు అది కాదు మనం లూడోలు ఆడదామా, మనం వైన్ అండ్ డైన్లు ఆడతామంటే ఏ లంజగా ఊరుకుంటారా బ్రో? వీళ్ళకి ఇళ్లలో వదిలిదెంగి, వీళ్ళ అమ్మ నాన్నలకి వదిలిదెంగి అన్నిటిని తెగించిన ముండలు ఉంటాయి చూడ, ఆ ముండలే ఇక్కడికి వచ్చి ఇట్టా ఆడుతూ ఉంటాయి రాత్రి వైన్లు డైన్లు మైన్లు. సిగ్గు శరం ఉన్న లంజ. ఈ లంజలు ఎవరు బ్రో పెళ్లి చేసుకునేది? నాకు అర్థం కాదు. అంత గలీజ్ ముండలంటేవి బ్రో. మీరే యాక్సెప్ట్ చేయండి కిందున్నోళ్ళు. మీ అక్క ఇంట్లో మీ చెల్లి ఉంది బ్రో, అట్ ఏజ్ ఆఫ్ 12 వచ్చింది అనుకో, ఆ పిల్లలకు ఫోన్ పట్టుకుంటే ఎందుకే ఫోన్ పట్టుకుంటాను అన్ని గంటలు అని ఎవరితో మాట్లాడుతున్నాను అడుగుతాము. వీళ్ళు ఎక్కడికి వచ్చి పిఆర్లో కూర్చొని రాత్రంతా ఒక్క పని. అసలు ఇండియాలో లైక్ ఏమంటారు అన్ఎడ్యుకేటెడ్ ఎందుకు ఉంది అంటే ఇలాంటి లంజల వల్లనే. ఈ ముండలకి జాబ్ ఇప్పిస్తామన్నా కూడా జాబ్ చేసే స్తోమత లేదు. ఇప్పుడున్న జనరేషన్ ఎట్లుందంటే ఒక కార్ షోరూమ్ లో లేకపోతే ఒక బాటా ఈ షోరూమ్ లో స్టోరీ అక్కడ పాము గారి స్టోరీ చెప్పనివ్వరా? మామతో చెప్తూ కానీ పాము గడు మ్యూట్ తెంగాడు రా బాబు. అదేంది పూకుది, అదే తిడతా ఉంటది. విను, చెప్పింది విను. ఒక్క నీ నిమిషం స్టోరీ ఆగు. కాదు. సరేరా పాము పెట్టరా, నేను వింటా. చెప్పరా పెట్టు పెట్టరా. పాము చూద్దాం ఏమో అవుతుందో. నీకు దెంగులు కాసే గొప్ప ఇష్టం. కొత్త వాళ్ళు తాగేసి వచ్చి కోడి ఉంటా చూసావా? కోడిని తీసుకొచ్చి ఇంట్లో ఇసురు పారదింగినాడు కోడిని. ఈడు జేసీబీ డ్రైవర్, ఈ లంజ కొడుకు వీడు మాట్లాడుతున్నాడు. 50-60 ఉంటాయి. వాళ్ళ డాడీకి వచ్చేసి ఒక 60 ఉంటాయి, 62, 63 ఉంటాయి వాళ్ళ డాడీకి. అయితే కోడిని తీసుకొచ్చి ఇంట్లో మాసం నాన్న మనం తినకూడదురా, మనం తినమని చెప్పంటే అది వచ్చా నాకు. అరే లోగర్ పైకి రా. సో అక్కడ ఏమీ లేదు అడ్డ. నువ్వు చెప్పింది రైట్. మొదటికి నీకు చెప్తాను, అందుకే నేను చెప్తున్నా కదా. ఇంక అమ్మ పత్తి గింజలు చెప్తా.